జస్ట్ ఇమాజిన్ డాక్టర్గా చూడాల్సిన కూతుర్ని బట్టలు లేకుండా ఒంటి నిండా గాయాలతో శవంలాగా చూస్తే ఆ ఆవేదనకు ఏ చట్టాలు ఏ న్యాయాలు సమాధానం చెప్పండి. వాళ్ళ పేరెంట్లో తప్పు చేసినని చెప్పేసి ధైర్యంగా ఒప్పుకున్న వాడికి స్వేచ్ఛ ఉంది, కానీ న్యాయం కోసం పోరాడే వాడికి ఎక్కడ లేదు. ఈ సంఘటనకి ఆ తల్లికి ఏ న్యాయాలు ఏ చట్టాలు ఏ తీర్పులు సమాధానం చెప్తాయి అనేది నాకైతే ఇంకా అర్థం కావట్లేదు. పక్కదారి మళ్ళించే ప్రయత్నం లాగానే ఉన్నాయి. కోల్కతా రేప్ కేస్. ఈ కేసులో సిబిఐకి అప్పగించిన తర్వాత సిబిఐ చేసినటువంటి దర్యాప్తులు అక్కడ నుంచి వచ్చినటువంటి రిజల్ట్ ఎట్లుంటుందని చెప్పేసి దేశమంతా ఎదురు చూస్తుందన్నమాట. అసలు సిబిఐకి అప్పగించే దానికంటే ముందు ఇక్కడ జరిగినటువంటి దర్యాప్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ నుంచి అయినా సరే కేసుని పక్కదారి మళ్లించే ప్రయత్నం లాగానే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా చనిపోయినటువంటి ఆ డాక్టర్కి న్యాయం జరిగేలా ఎక్కడ కూడా దర్యాప్తులు జరగదని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. దాంట్లో మేజర్ విషయం ఏంటి అని అంటే వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పడం. సూసైడ్ చేసుకుంది అని అంటే అమ్మాయి హాస్పిటల్లో తను సెమీ న్యూడ్గా బట్టలు లేకుండా ఒంటి మీద మొత్తం గాయాలు, కళ్ళల్లో మొత్తం ఇక్కడ నోట్లో బ్లడ్ మొత్తం ఇట్లా బయటకు వచ్చి క్లాట్ అయి ఉండడం, ఇవన్నీ చూసిన తర్వాత అది ఎట్లా సూసైడ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు నాకైతే అర్థం కావట్లేదు అనమాట. అంటే ఎవరిని హైడ్ చేయడానికి, మేనేజ్మెంట్నా లేకపోతే దాంట్లో ఉన్నటువంటి ఇంకెవరైనా బయటపడినటువంటి నేరస్తుల గురించా? అయినా తప్పు చేసిన నేరస్తుడే తప్పు చేసింది నేనే అని ఒప్పుకునేంత ధైర్యం ఉండి నన్ను ఏం చేస్తారు, ఎవరు తీసుకుంటారా తీసుకోండి అని చెప్పేంత ధైర్యం ఉందనంటే అంత ధైర్యం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ ఇంకెవరైనా ఉన్నారా? లేదనంటే ఈ చట్టాలు న్యాయాలు ఇవన్నీ ఏం చేయలేవు, ఇవన్నీ వచ్చేసరికి చాలా టైం పడుతుంది, అప్పటిలోపు ఎలాగోలాగా తప్పించుకోవచ్చు అనే ధైర్యమా? అంటే చట్టాలు న్యాయాల్లో ఉన్న లూప్ హోల్స్ను ఉపయోగించి బయటపడే ప్రయత్నాలు ఇవన్నీ. ఆ తర్వాత కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ ఆయన ఈ విషయం తెలిసిన వెంటనే కాలేజ్కి రిజిగ్నేషన్ పెట్టేసి ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయిందంట. అంటే ఎందుకు ఇప్పుడు ఒక విషయం అక్కడ జరిగినప్పుడు కాలేజ్ ప్రిన్సిపల్గా బాధ్యత వహించి అసలు ఏం జరిగింది, దాని దర్యాప్తు ఎట్లా ఏంది, వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పాల్సింది పోయి ఇంకక్కడ వర్క్ స్టార్ట్ చేయడము, దాని పక్కనే రెనోవేషన్ వర్క్స్ అని చెప్పేసి, అంటే అక్కడ ఉన్నటువంటి ఎంక్వైరీస్ అవన్నీ పూర్తి కాకముందుకి ఇలాంటి చర్యలు జరుగుతున్నప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్స్ ఇవన్నీ ఏం తీసుకోకముందు, కలెక్ట్ చేయకముందుకి ఇవన్నీ తారుమారేసే ప్రయత్నమా? ఈ కేసు ఫస్ట్ నుంచి అయినా సరే ఎవరినో దాపెట్టడానికి, హైడ్ చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం లాగే మనకు క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ ఇమాజిన్ డాక్టర్గా చూడాల్సిన కూతుర్ని బట్టలు లేకుండా ఒంటి నిండా గాయాలతో శవంలాగా చూస్తే ఆ ఆవేదనకు ఏ చట్టాలు ఏ న్యాయాలు సమాధానం చెప్పండి వాళ్ళ పేరెంట్స్కి. తప్పు చేసిన వాడు తప్పు చేసింది నేనే నిర్భయంగా ఒప్పుకొని ఇంకా ప్రాణాలతో నేను నిర్భయంగా తిరుగుతున్నాడు అని అంటే చేతగానటువంటి చట్టాలు, చేతగానటువంటి ప్రభుత్వం వల్ల ఇదంతా జరుగుతున్న పని. ఈ కేసుని ఫస్ట్ నుంచైనా సరే అంటే జరిగింది ఏదో చిన్న విషయం అన్నట్టు తీసి పడేసేలా ఉందని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చినటువంటి ఆ రిపోర్ట్స్ చూస్తే అసలు ఎంత దారుణం అంటే అంత అరాచకం, అసలు దారుణం కూడా కాదు అది. మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ సీఎం ఈ విషయంపైన స్పందిస్తూ అక్కడ ర్యాలీ తీశారనమాట. ఓకే, బాగుంది, కానీ దాని అనుకున్నటువంటి పరమార్థం ఏంటో నాకైతే అర్థం కాలేదనమాట. ఎందుకనంటే ఇప్పుడు డాక్టర్స్ కానీ లేదనంటే వాళ్ళ రిలేటివ్స్ కానీ ఇప్పుడు సామాన్య పౌరులందరూ ఆమెను సపోర్ట్ చేస్తూ అక్కడ ర్యాలీ చేశారు అని అంటే వాళ్ళకి జస్టిస్ జరగాలి గవర్నమెంట్ తరపు నుంచి అని చెప్పేసి వాళ్ళు ర్యాలీ తీశారనమాట. కానీ అక్కడ వెస్ట్ బెంగాల్ కోల్కతాలో ఉన్నటువంటి గవర్నమెంట్ వచ్చేసి మమతా బెనర్జీ గారి గవర్నమెంట్ అనమాట. అక్కడ హోమ్ మినిస్టర్ కూడా మమతా బెనర్జీ గారే. ఆమెను ర్యాలీ చేయడంలో అర్థం ఏంటో అర్థం కావట్లేదు. అంటే ఎవరిని డిమాండ్ చేస్తుంది ఆమె న్యాయం చేయాలి అని చెప్పేసి? ఆమెనే అక్కడ సీఎం, ఆమెనే ఉన్నప్పుడు ఆమెనే కదా చేయాల్సింది. ఆమె ర్యాలీ చేయడం అని అంటే ఇంకెవరు అక్కడ న్యాయం చేసేది, ఇంకెవరు అక్కడ జస్టిస్కి ముందడుగు వేసేవాళ్ళు? హాస్పిటల్కి చేరుకున్న వాళ్ళ పేరెంట్స్ని దాదాపుగా 3 hours వెయిట్ చేయించి ఆ తర్వాత బాడీని చూపించడం అనేది ఎంత దుర్మానమైనటువంటి పరిస్థితి అని అంటే అప్పటికి ఆ ముఖం మొత్తం ఇట్లా చితిలిపోయి మొత్తం గాయాలతోని సెమీ న్యూడ్గా ఉన్నటువంటి ఆ బట్టలను చూస్తే ఏ తల్లి ఓర్చుకోగలుగుతుంది? నాకైతే అసలు అర్థం కావట్లేదు అనమాట. మన దేశంలో తప్పు చేసినని చెప్పేసి ధైర్యంగా ఒప్పుకున్న వాడికి స్వేచ్ఛ ఉంది, కానీ న్యాయం కోసం పోరాడే వాడికి ఎక్కడ లేదు. జరిగినటువంటి సంఘటనకి ఆ తల్లికి ఏ న్యాయాలు ఏ చట్టాలు ఏ తీర్పులు సమాధానం చెప్తాయి అనేది నాకైతే ఇంకా అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్న చట్టాలను న్యాయాలను ఇవన్నీ ఉపయోగించుకొని నేరస్తుడు డైరెక్ట్గా ఏం పీక్కుంటారో పీక్కోండి అని డైరెక్ట్గా సవాల్ విసిరినా సరే ఎటువంటి యాక్షన్ తీసుకోలేనటువంటి వ్యవస్థ అనమాట మన వ్యవస్థ.